ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఉన్న 13 జిల్లాలను ఎవరిని అడగకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో కలిపి 29 జిల్లాలు చేశారు. ఈ 29 జిల్లాల్లో 28 జిల్లాలు కూడా 12 జిల్లాలని 28 జిల్లాలు చేశారు. 29వ జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లాని పలాస జిల్లాగా చేస్తామని ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జిల్లాలు ప్రకటిస్తాం. దాని మొట్టమొదటి జిల్లా పలాస జిల్లా. ఈరోజు ఆ పలాస జిల్లాని తప్పించేసి 3 జిల్లాలు చేశారు. ఇటీవల 10-15 రోజుల కింద దీనికి ఒక 40-50 గంటల ముందు మేమందరం మాట్లాడుకొని ఇంత ఈ కార్యక్రమం చేసాం. మ్యాక్సిమం మేధావులంతా ఈ పలాస నియోజకవర్గం నుంచే కాదు, విద్యాపురం, టెక్కలి, అలాగే పాతపట్నం నుంచి కూడా అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా మేము దీంట్లో రానున్న 5 రోజుల్లో దీనికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ చేసి ఇది ఇంకా ముందుకు పట్టుకెళ్తాం. అందరి సూచనలు సలహాలు ఇందులో చాలామంది మాట్లాడారు. వాళ్ళందరి సూచనలు సలహాలతో ముందుకు పట్టుకెళ్తాం. అయితే ఈ కార్యక్రమం ఇంకా భారీగా జరగాల్సింది. దురదృష్టం ఏంటంటే మేము చేసిన ఈ మంచి కార్యక్రమానికి పోలీసు వారు చాలా ఆటంకాలు జరిగించారు. రాత్రి నుంచే నాకు చాలా హింసించారు. వాస్తవంగా ఫోన్ చేసి మీరు పెట్టకండి సార్, పెట్టకండి అసలు మీరు ఏం చేశారు? వెనుకబడిన ప్రాంతం ఈరోజు జిల్లాని అన్యాయంగా మాకు ఇస్తామని చెప్పి ఆపేశారు. ఇది మనం మేధావులందరం కలిసి మాట్లాడుకోవాలి. మనం నేరస్తున్నాం. సిఐ గారు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఆపకపోతే నేను తీసుకెళ్తాను. కేసులకు భయపడేది లేదు. ఇక్కడ వచ్చిన ఎవ్వరం భయపడేది లేదు. మా మిత్రులు సోదరులు హెచ్చరికలు ఆయన చూడడం కేసులు, ఆయన చూడడం రాజకీయం. బీపీఎస్ దగ్గర ఆయన చూడడం రాజకీయం, ఆయన చేయని రాజకీయ వ్యవహారాలు. అందరూ ఉన్నాం. ఆషామాషిగా ఉండదు. చాలా పెద్ద మంది అందరితో కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పలాస జిల్లాని చేసుకునేటంత వరకు మేమందరం ఒక యునైటెడ్గా రాజకీయాలకు అతీతంగా ముందు శాంతియుతంగా పోరాటం చేస్తూ అవసరమైన ఏ స్థాయిలోకైనా పలాస జిల్లాని చేసుకుంటామని. కావాలి పలాస జిల్లా, కావాలి పలాస జిల్లా, కావాలి పలాస జిల్లా. ఇక్కడికి పలాస జిల్లా కావాలని వచ్చినంత మేధావి వర్గాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు ఈ విషయాన్ని? జిల్లా వస్తే లాభం ఏంటి సార్? ఈరోజు ఈ విషయం తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మేధావులు మాట్లాడారు. మనకు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వల్ల ప్రతి ఇంట్లో 4 ఫోన్. మనం ఒక చిన్న మెసేజ్ని ఇస్తే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళని చాలామందిని అడుగుతున్నారు. బయట పోలీసు వారు చాలామంది 10-20 మంది పోలీసులు పెట్టుకొని ఎవరు వెళ్ళకండి నేను అల్లరి పెట్టారు. ఇంకా చాలామంది రావాల్సింది ఇక్కడ కార్యక్రమానికి. ఇది సోషల్ మీడియా ఉంది సార్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది సార్. సార్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే ప్రజల్లోకి జిల్లా వస్తే లాభం ఏంటని తీసుకెళ్ళేది సార్. జిల్లా ఇప్పుడు ఏం లాభం వస్తుందనండి? 12 జిల్లాలు 28 జిల్లాలు చేసేవారు. ఏం లాభం వస్తుందండి? వాళ్ళు 12 జిల్లాలు కూడా విజయనగరం నుండి ఆ చిత్తూరు వరకు ఉన్న 12 జిల్లాలను 28 జిల్లాలు చేశారు. అంతే కదా? లాభం వస్తుందనే చేశారు కదా. మరి మా జిల్లాని ఎందుకు 2 జిల్లాలు చేశారు? మీరే అన్నారు కదా ఒక జిల్లా చేస్తాను, పలాస జిల్లా చేస్తామని. పలాస జిల్లా చేస్తే అద్భుతంగా ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకు వెళ్ళబోతుంది అనేది అంటే మనది ఒక కోనసీమ, ఒక మినీ కోనసీమ. ఇచ్చాపురం కానీ, పలాస కానీ, ఉద్యాన ప్రాంతం కానీ, ఉద్యానవనం అంటాం. మనం ఉద్యాన ప్రాంతం ఉంటాం కానీ ఇది మా ఉద్యానవనం. అలాగే పలాస నియోజకవర్గం టెక్కలి గ్రానైట్స్ అండి, గ్రానైట్ నిక్షేపాలు. ఈరోజు మంచి పోర్టు తయారవుతుంది. ఇకపోతే మా పలాసలో రకరకాలైనటువంటి మంచి ఉపయోగపడే ప్రజలకి ఉపాధినిచ్చే ఎన్నో రకాలైన ఫ్యాక్టరీలు రావడానికి మా 4 నియోజకవర్గాలు విపరీతమైనటువంటి ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూమి. దాన్ని వినియోగించుకొని కొత్త రాష్ట్రం వస్తే రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కొత్త జిల్లా కానీ మాకు ఏర్పడి, పలాస జిల్లా కానీ ఏర్పడితే మాకు ఎన్నో అవకాశాలు సార్. ఈరోజు బంట్రోత్ నుంచి IAS వరకు 1000 మంది వస్తారు సార్. ఈరోజు కిడ్నీ ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇక్కడ కిడ్నీ వ్యాధి వస్తే లేకపోతే గుండె నొప్పి వస్తే ఇక్కడ ప్రముఖ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు 1-2 గంటలు మాత్రం ఫస్ట్ ఎయిడ్ చేసి రక్షించగల మహానుభావులు ఉన్నారు ఈ పలాసలో. కానీ వాళ్ళకి సిస్టమ్ లేదు. ఇమీడియట్గా మనం వైజాగ్ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అదే మాకు జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఈ పలాసలో కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తాయి. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎవరు ఉంటారు? ఈ డాక్టర్లే ఉంటారు, మా ఊరు డాక్టర్లే. వీళ్ళందరూ కూడా ఒక ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఈ విషయం జరుగుతుంది.